మనము ఈ ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయంలో వాక్య భాగాన్ని చూసినట్లయితే, నీ సహోదరులనేమి, నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులేమి దరిద్రుడైన కూలివారిని బాధింపకూడదు. అంటే ఈ వాక్య భాగంలో చూస్తే కనుక కూలివారిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరిని బాధించకూడదు. బాధిస్తే గనక ఒకవేళ వారు దేవుని నమ్ముకున్న వారైతే ప్రార్థన చేస్తే బాధించే వారిని దేవుడు శిక్షిస్తాడు. బాధింపబడి వారిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ప్రార్థించు, నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు సహాయం చేస్తాడు. అయితే నువ్వు ఒకవేళ బాధ పెట్టే మనిషిగా ఉంటే గనక నీ మీద తీర్పు వచ్చేస్తున్న సంగతి గుర్తు చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయంలో రాయబడిన మాట, మనము మన పితరులైన దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూసి ఆయన మనల్ని విడిపించి రక్షిస్తాడు. ఒకప్పుడు ఎస్తేరు అనబడిన వ్యక్తి ఒక దేశంలో రాణిగా ఉండింది. తన ప్రజలందరినీ కూడా ఆ దేశ ప్రజలు బాధ పెడుతున్న సమయంలో ఆమె పినతండ్రి అయిన మొర్దెకై ఇద్దరు కలిసి 3 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. అయ్యా, మమ్మల్ని హింసించేవారు ఇక్కడ ఉన్నారు, మమ్మల్ని బాధించేవారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి వారి బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ వారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి తమ ప్రజల్ని, అనగా ఎస్తేరు రాణికి సంబంధించిన ప్రజలందరినీ కూడా దేవుడు కాపాడి ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యంలో, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మాని. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వారి దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి, వారి శ్రమలు తగ్గిపోయినాయి, దేవుడు వాటిలో నుంచి విడిపించాడని చెప్పి వారు ఒక పండుగగా ఏర్పాటు చేసుకొని వారు ప్రతి సంవత్సరం కూడా విడుదల పొందిన రోజులు గుర్తు పెట్టుకొని ఒక పండుగగా చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బాధల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు ఆ బాధలన్నిటి నుంచి విడుదల పొందేందుకు ఉపవాసాలను కూడా ప్రార్థించాలి. దేవుడు కనికరించి కటాక్షించి సహాయం చేస్తాడు.